గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా హే 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 నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఆహాహా ఆహా హే నేనల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం
జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే.
పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడైకానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే ముహుర్ లుటదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్కరేణు కరకంపిత సాలము శీత శైలమున్ ఇలాంటి కష్టమైన పద్యములను ఎంతో అలవోకగా మనకు నేర్పినటువంటి మన గురువులు తెలుగు అధ్యాపకులు శ్రీ మంచికంటి వెంకటేశ్వరరావు గారిని మన కరతాళ ధ్వనులతో వేదిక మీదకు ఆహ్వానిద్దాం. English is the universal language. I would like to invite our English and Social Sir, Sri V. Ramesh Garu, come on to the dais.
హెడ్ మాస్టర్ గారు ఎన్ సోమేశ్వరరావు గారు, తెలుగు మాస్టరు ఎం కోటేశ్వరరావు గారు, సైన్స్ మాస్టరు జి రమేష్ బాబు గారు, పిఈటి మాస్టరు ఎం శేషగిరిరావు గారు. అలానే మన మధ్యలో లేనటువంటి మన తోటి మిత్రులు సయ్యద్ సైదీమాం, టి దానియేలు, మేడా కోటేష్, జి రత్నకుమారి, వీళ్ళందరకు మనం లేచి నిలబడి సంతాపం తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి 94, 99 ఆ యొక్క బ్యాచ్ సందర్భంగా ఉపాధ్యాయులు ఎవరైతే మీకు గురువులు చదువు చెప్పి ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి విచ్చేసి కూర్చొని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. 94 అంటే నేను అప్పుడు ట్రైనింగ్లో ఉన్నా, టీచర్ ట్రైనింగ్లో ఉన్నాను. కాబట్టి నాకు కూడా స్టేజ్ మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా నాకు కూడా గురువులతో సమానమే అన్నమాట. అందరికీ నమస్కారాలండి. సార్, మీరు చదువు చెప్పినందుకు వాళ్ళు ఎంతగానో విద్యార్థులు మీ అందరికీ కూడా రుణపడి ఉన్నారు. వాళ్ళు మర్చిపోకుండా మిమ్మల్ని ఆత్మీయ సమ్మేళనంగా గుర్తు చేసుకుంటూ ఉన్నారన్నమాట. అదనేది వినలేనటువంటిది. అది ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో స్నేహితుల పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది. అలాగే మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడు ఆటలతోనూ పాటలతోనూ కొన్ని చిన్న పనులు చేస్తూ ఉంటారన్నమాట. ఆ వయసు అలాంటిది. కష్టం సుఖం ఇలా ఏదైనా కానీ అన్నిట్లో మన వెంటే ఉంటాయని చెప్పి మీరు భావిస్తూ ఉంటారు. ఆ సపోర్ట్ చేసేది మీరు మీ ఫ్రెండ్సే అన్నమాట, మీ స్నేహితులు. పక్కన ఆ క్లాస్ రూమ్ లో ఎవరైతే కూర్చొని ఉంటారో మీ యొక్క తోటి స్నేహితులు. మా యొక్క స్నేహం అనేది వెనలేనటువంటిది. మీకు సపోర్ట్ చేసేది కూడా ఒక స్నేహితులు మాత్రమే. అందరికన్నా మన జీవితంలో కానీ మీ జీవితంలో కానీ చెరగన ముద్ర వేసేది 10వ తరగతి వరకు చదువుకున్న దోస్తులు. వారితో ఉన్న జ్ఞాపకాలు వెన్నంటివి, మర్చిపోలేనటువంటివి అన్నమాట. మీరు అవన్నీ కూడా పునరావృతం చేసుకుంటూ ఉన్నారు. 10వ తరగతి తరువాత మారేటటువంటి అలాంటి స్నేహితులు మళ్ళీ మీ యొక్క ఆత్మీయ సమ్మేళనం గుర్తు చేసుకుంటూ 94, 99 బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మరలా మీ యొక్క మధుర స్మృతులు అనేవి మీరు గుర్తు చేసుకుంటూ, అలాగే మీరు చదివినటువంటి ఆ యొక్క క్లాస్ రూమ్స్ అవన్నీ కూడా నేను కూడా చూశాను. మీరు కూడా ఆ క్లాస్ రూమ్ లో వెళ్ళి కూర్చొని చక్కగా ఆస్వాదించారు. అంటే అప్పుడు చదువుకునేటప్పుడు ఆ జీవితం అనేది చాలా మనకి తెలియదు అనమాట. అది పునాది అనేది ఉంటుంది కాబట్టి మీకు తెలియదు. ఇప్పుడు జీవితంలోకి అడుగు పెట్టారు. ఆ యొక్క విద్యార్థుల జీవితం అనేది మరలా పునరావృతం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ గడిచిన కాలం యొక్క మధుర స్మృతులు, వర్తమాన కాలపు ఆనంద సంబరాలు, భవిష్యత్తుకు స్ఫూర్తిదాయకము అవి బంధాలన్నమాట. మీరు కూర్చున్నటువంటి ప్లేస్ కానీ అలాగే మీరు గడిచిన ఆ యొక్క మధుర స్మృతులు కానీ అవన్నీ కూడా బంధాలకి విచ్చేసినటువంటి విద్యార్థులు అందరూ కూడా మీరు ఎలా ఉన్నారు అంటే జీవితంలోకి ముందంజలో ఉన్నారు. ఆ యొక్క మధుర స్మృతులు అలాగే ఇక్కడికి వచ్చేసి మరలా విద్యార్థి జీవితాన్ని మేల్కొంటారన్నమాట. అంటే గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మీరు ఫస్ట్ అక్షరాలతో మొదలైనాయి మీ ప్రయాణాలన్నీ కూడా. ఫస్ట్ అక్షరాలు నేర్చుకున్నారు. అలాగే మీ ప్రయాణం, మీ యొక్క జీవితం అనేది సాగుతుంది. ఈ అనుబంధం అనేది ఎలా ఉంది అంటే 10th క్లాస్ లో మీరు చదువుకున్నప్పుడు మధుర స్మృతులు, ఆ స్మృతులు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మీ యొక్క అనుబంధాలని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా మర్చిపోలేనటువంటివి. కాలం మారినా కూడా స్నేహం మారదు, అది గుర్తుపెట్టుకోవాలి. కాలం మారిపోతూనే ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు, కానీ స్నేహం అనేది ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది. దూరం పెరుగుతుంది. మీరు చాలా దూరాల్లో వెళ్ళిపోయారు. ఎవరి జీవితాలు మ్యారేజెస్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరి జీవితము ఒక్కొక్క రకంగా ముడిపడి ఉంటుంది, దూరం పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ యొక్క అనుబంధాలు అనేవి
మర్చిపోలేటటువంటివి. అవన్నీ కూడా మీరు మీ యొక్క స్నేహం కానీ మీ బంధాలు కానీ మర్చిపోలేనటువంటివి అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మరలా మాటి మాటికి రావాలి. కాలం మారినా స్నేహం మారదు, అది ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. నాటి గురువులే నేటి స్నేహితులు. నాటి గురువులే అంటే మీరు అప్పుడు చదువుకున్నారు, ఇప్పుడేమో గురువులందరూ కూడా మీకు స్నేహితులు అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మర్చిపోకూడదు. ఈ కలయిక అనేది చాలా అద్భుతము. మీరు చదువుకున్నప్పుడు మీ యొక్క క్లాసు 10th క్లాస్లో ఎవరైతే చదువు అనేది చెప్పి ఉన్నారో గురువులందరూ కూడా మీకు ఇక్కడికి రావటం అనేది మీ జీవితంలో మరుపులేనటువంటిది, ఒక అద్భుతము. ఆ యొక్క మీకు దేవుడు ప్రసాదించిన వరం అనుకోవటమే కలుసుకోవటం అనేది. అలాగే పాఠశాల ప్రాంగణం నుండి జీవితం వైపు మీ యొక్క నాటి కలయికతో నేటి కలయికతో నాటి బాల్యం అనేది పునరావృతం అవుతూ ఉన్నది. మీరు అంతకుముందు కలిశారు, మరలా ఇప్పుడు కలుసుకుంటున్నారు అంటే మీ బాల్యాన్ని మరలా ఒకసారి పునరావృతం చేసుకుంటున్నారు. ఇది అంతా కూడా దేవుడు చేసిన అద్భుతంగా భావించాలి. అలాగే కబీర్ గారు ఒక మాట చెప్పారు, ఏంటంటే హిందీ అన్నమాట, ఒక చిన్న కొటేషన్, గురు గోవింద్ దోవు ఖడే కాఖే लागो पाए बलिहारी गुरु आपने గోవింద దియో బధాయ్. కబీర్ ఏం చెప్తున్నారు అంటే గురువు భగవంతుడు ఒకే చోట మీ ఎదురు నిలబడితే ఫస్ట్ ఏం చేస్తారు, గురువు గారికే నమస్కరించాలి. ఎందుకంటే గురువు గారు ఏం చెప్పాడు, దేవుడు చూపించేది కూడా గురువే. గురువు గారు భగవంతుడికి నమస్కరించాలి. పహలే కిస్కా వందనా కర్నా హై, गुरु को वंदना करना है, क्योंकि भगवान का दिखाने का मार्ग गुरु ने ही बताया. కాబట్టి గురువు గారికి అంత మనం గౌరవించాలి. కాబట్టి మీరందరూ కూడా మీరు చదువుకున్నప్పుడు మీ యొక్క ఉపాధ్యాయుని ఎంతగానో గౌరవించారని నాకు అర్థమైపోతుంది. అది ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, పునరావృతం అవుతూ రావాలి. పునరావృతం అవ్వాలి అంటే ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు మాటికి మీరందరూ కూడా ప్రేమగా ఆప్యాయతగా అనుబంధాలుగా జరుపుకుంటూ మీరందరూ కూడా ఇలాగే ఆస్వాదిస్తూ ఆనందంతో కేరింతలు కొడుతూ మీ జీవితాలన్నీ కూడా భగవంతుని చేతిలో పెట్టి సక్సెస్ కావాలని మీ గమ్యానికి మీ లక్ష్యానికి ఆల్రెడీ చేరుకున్నారు. అలాగే మీ పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్ మేడం. గురువుల యొక్క ఇంపార్టెన్స్ మన విద్యార్థుల్ని ఉద్దేశించి మన తెలుగు అధ్యాపకులు శ్రీ మంచికంటి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మాట్లాడేటప్పుడు మూతులు నాకు అనగా ఏంటి చెప్తా మీకు మాట్లాడు. ఏ తల్లి చేతి వీడియ 4 తంత్రులు 4 వేదాల నాలపించు, ఏ తల్లి హస్తాభ్య రుద్రాక్ష మాలిక ఆధ్యాత్మ విద్యలనందజేయు, ఏ తల్లి కరమున నిలచిన గ్రంథంబు సర్వ జగతికి చదువునిచ్చు, ఏ తల్లి వదనంబు విపుల ప్రశాంతమై ఇందు కళలనన్ని ఇనుమడించు, అట్టి నా తల్లి గీర్వాణి హంసయాన తనదు చల్లని చూపులు తలిరుచుండ, వాక్కులందున ఎప్పుడు వరలుచుండి నన్ను పలికింపవేడెద అంజలించి. ఏ తల్లి చేతి వీణియ 4 తంత్రులు వేదాలను ఆలపిస్తాయో, ఏ తల్లి హస్తాబ్జ రుద్రాక్ష మాలిక ఆధ్యాత్మ విద్యలు అందజేస్తుందో, ఏ తల్లి కరమున నిలిచిన గ్రంథం సర్వజగతికి చదివిస్తుందో, ఏ తల్లి వదనము మిగుల ప్రశాంతమై ఇందు కళల్ని ఇనబడింపజేస్తుందో, ఏ దేవి కృపతోడ విభుదులు ఎందరో మేధావులంచు గడిపికెక్కారో, ఏ దేవి కరుణను వేదాంతులందరూ విశ్వాన వేద విద్య నిలిపారో, ఏ కంటి చూపు ఊరే కంత సోకితే ఆ కంటి చూపంటి కవిత అలరుతుందో, ఏ సతీ తిలకము శాసింపకుంటే బ్రహ్మకైనా నోట పలుకు రాదు, అట్లాంటి సరస్వతీదేవి మృదు పద మంజీర గలంగలతో విహరించే మేడుకొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజున
పూర్వ విద్యార్థులు 1994-99 బ్యాచ్ యొక్క ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా జరుగుతున్న ఈ సందర్భంగా మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నా శుభాశీస్సులు. నేను ఈ స్కూల్కి 94 ఆగస్టులో వచ్చాను. అప్పుడు మీరు సిక్స్త్. అందరూ నెక్కర్లు, పొట్టెంతలావు, గుండీలు చీల్చుకొని బయటకు వచ్చే పొట్ట, ఆడపిల్లల మోకాళ్ళ వరకు ఫ్రాకులు, బుట్ట చేతుల జాకెట్టు. శుక్రవారం నాడు మాత్రం కాస్త ఇంట్లో పోట్లాడి వేసుకొచ్చిన పట్టులంగా పొడుగుది, పూల జడ ఉంటే పూల జడ, లేకపోతే కుప్పెల జడ. మగపిల్లలు ఇక శుక్రవారం నాడు వాడికున్న ఇంట్లో ఉన్నటువంటి మంచి ప్యాంట్లో ఒకటి బిగించి లాగి కట్టుకొచ్చినటువంటి రోజులు మేము చూసాం మీ దగ్గర. గట్టిగా ఒక్కొక్కడు వేసుకొచ్చేవాడు ప్యాంటు, కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా. అట్లాంటి పరిస్థితి నేను ఇక్కడ 6th క్లాస్లో తెలుగు మాస్టర్గా వచ్చాను. అంతవరకు వేరే చోట చేసి వచ్చినప్పుడు ఇది నాకు మొదటి బ్యాచ్ కావడం ఇక్కడే. అందున మీరు 6th ఉండటం, చిన్నపిల్లలుగా ఉండటం, మీతో అనుబంధం చాలా ఎక్కువగా పెంచుకున్నాం. తర్వాత ఈ బ్యాచ్లో చాలామంది నా దగ్గర ట్యూషన్కి వచ్చేవాళ్ళు. కొంతమంది ముస్లింల పిల్లలు, ఇతరత్త. టీచర్ గారే చెప్పారు లేరా, టీచర్ గారేలా చెప్పింది, నేను చెప్పలేదు. ట్యూషన్ అప్పుడు మీరు మా ఇంట్లో చేసిన అల్లరి, ఈ బడిలో చేసిన అల్లరి, మాట్లాడే మాటలు ఇప్పటికీ కూడా మాకు గుర్తొస్తుంటాయి అప్పుడప్పుడు. ఫలానా బ్యాచ్ కదా, ఫలానా పిల్లలు కదా అని. చక్కగానే నడిచింది వ్యవహారం. సరే, తర్వాత 10th అయింది. ఆ తర్వాత రమేష్ మాస్టారు, ఇంకా కొంతమంది ఉపాధ్యాయులు అందరూ వచ్చారు. నేను వచ్చేసరికి వరప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు. ఇవాళ మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయుల బృందంలో చాలామంది అనారోగ్యాలతో ఉండటం పెద్దవాళ్ళై. మరి పెద్దవాళ్ళం అవుతాం కదా, మీరే పిల్లలు తోటి మీ పిల్లలే ఒక ఈడుకు వచ్చారు. మరి మేము ఎట్లా ఉంటాం? వాళ్ళు ఇంకా మాకంటే పెద్దవాళ్ళు కాబట్టి కాస్త అనారోగ్య కారణాలు, తర్వాత ఇంకా కొంతమంది కాలరీత్యా మన మధ్య లేకపోవడం, అందువలన కనీసం 5-6 రావాల్సినటువంటి ఈ సందర్భంగా 3 రాగలిగాం. దానికి ఎవరు ఏమీ చేయలేని స్థితి. ఒకళ్ళని బలవంతం చేసే స్థితి కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చే స్థితి కాదు. అట్లాంటి పరిస్థితిలో మీరు పూర్వ విద్యార్థి సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. చాలా అట్టహాసంగా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఇది కేవలం ఆనాడు ఉన్నటువంటి మన విద్యార్థులు కలుసుకోవడం, ఇదిగో నేను ఇట్లా ఉన్నా అని మీ గురువులకి చెప్పుకోవడం, మీ స్నేహితులతోటి సంభాషించడం, బాల్య స్మృతులను ఎత్తికి తెచ్చుకోవడం. ఒక్కసారి మనకి చిన్నతనంలో ఒక ప్రధాన కోడలి మనందరం కలుసుకునేది బడి లేని రోజు గూడి ఆడుకోవటానికి అల్లరి. ఈ రెండే చిన్నప్పుడు బాగా ఉండేది అందరికీ. ఆ బడిలోనే మన యొక్క జీవితంలో ఒక మొదటి భాగంలో ఒక 10-15 ఏళ్ళు గడిచిపోదు. 15 ఏళ్ళు మంచి ప్రాయం వచ్చేసరికి బడిలో ఉంటాం. ఇక ఆ తర్వాత కాలేజీలకు వెళ్తాం, రకరకాల దారులు అవుతాయి, రకరకాల పద్ధతులు అవుతాయి. అందులో ఆడపిల్లలు అయితే పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, మగపిల్లలు అయితే వ్యవసాయానికి వెళ్తారు. కొన్ని కుటుంబాలు చదివించలేక వ్యవసాయాలకి పనులకు పంపిస్తారు. కొన్ని కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతోటి ఏదో ఒకటి పెళ్లి చేసి పంపిస్తే చాలు అనుకొని పెళ్లి చేసేటటువంటి వాళ్ళు. రకరకాలుగా ఉంటుంది. ఏదైనా ఒక నిబద్ధమైన సంతోషకరమైన జీవితం వ్యక్తికి గడిచేది హై స్కూల్లో అయితే. కాలేజీకి వెళ్ళిన తర్వాత 2 కష్టాలు ఉంటాయి. చదువులో కష్టపడాలి, పోటీతత్వం అలవర్చుకోవాలి, ఇంటి పరిస్థితులు కూడా గమనించుకోవాలి. అప్పుడు ఈ చిన్నతనంలో ఇంట్లో ఏముందో మనకు అనవసరం, ఏమవుతుందో మనకు అనవసరం, ఎంత డబ్బు వస్తుందో ఏమవుతుందో కూడా మనకు అవసరం. మనం పట్టుబట్టి అనుకున్నది సాధిస్తాం. తెలియంత మీ ఇంట్లో మీ నాయన అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తున్నా, నాకు సైకిల్ కొనిపెడతావా, కొనిపెట్టావా, లేకపోతే నేను అన్నాను నిన్న పో అనగలిగేటటువంటి వయసు అది. ఏం తెలియదు.
ఒక దెబ్బ కొట్టినా తెలియదు, మళ్ళా వెంటనే మామూలుగా ఉంటాం. ఒక తిట్టు తిట్టినా తెలియదు, మళ్ళా వెంటనే మామూలుగా ఉంటాం. ఒక మాట అన్నా పట్టించుకో. అదే ఒక వయసు వచ్చిన తర్వాత కొంచెం మనకి ఆలోచన జ్ఞానం పెరిగిన తర్వాత మంచి ఏమిటి చెడు ఏమిటి అని ఆలోచించుకుంటాం. ఇంటర్ స్థాయి నుంచి మీ హై స్కూల్ స్థాయిలో దెబ్బలు తిన్నారు మా దగ్గర చాలామంది, బాగానే కొట్టుంటాం బహుశా. సరే, ఆ పరిస్థితుల్లో అట్లా తప్పదు, ఆ పరిస్థితుల్లో తప్పదు. కానీ ఎంత కొట్టినా కూడా మళ్ళా కాసేపటికి ఒరే చిట్టిబాబు వెళ్ళు, చిట్టిబాబు నరేష్ ఎన్ని దెబ్బలు తినేవాళ్ళ నా దగ్గర. ఆ చిట్టిబాబు నరేష్ ఇన్ని దెబ్బలు తినేవాళ్ళు పాపం. అరే చెప్పేదేనండి, కొట్టి మంచినీళ్ళు దాడి కాసినట్టు ఇద్దరు పెరిగిస్తారు. ఉండదు, మాస్టరే మనల్ని కొట్టాడే, ఇప్పుడే మనకి చిరిగిందే ఏముండదు. ఏమంటే కూలింగ్ వాటరా మామూలు వాటరా మాస్టారు, అది తెలియని వయసు. అది ఆనందకరమైన జీవితం, అది మన జీవితంలో చెప్పుకునే ఒక మెమరీ. అవి ఇవాళ మీకు ఒకటి గమనించండి, సమాజంలో మీలాగా చెప్పుకునేటటువంటి మెమరీస్ ఇప్పటి తరానికి లేవు, ఏమీ ఉండట్లా. మీ పిల్లలకి మీ బాల్యం చెప్పుకోగలుగుతారు, కానీ ఇప్పుడు పిల్లలు వాళ్ళ పిల్లలకి ఏం చెబుతారంటే ఏమీ లేదు. ఆ ఇరుకు గదుల్లో చదువు, అంతసేపటికి ట్యాబ్స్ కంప్యూటర్స్ తోటే ఇది. కానీ సాంఘికమైనటువంటి జీవితంలో ఉండేటటువంటి ఏవి తెలియట్లా వాళ్ళకి. జానీ భాష వచ్చాడు, జాగ్రత్త కూర్చో. అదిగా చూడండి, వాళ్ళకి సాంఘికమైనటువంటివి ఏమీ తెలియట్లా. నలుగురితో ఆడుకునే ఆనందం తెలియటల్లా. నాపై కాన్సన్ట్రేట్ చేయండి. నలుగురితో ఆడుకున్న ఆనందం తెలియట్లా, నలుగురితో పోట్లాడిన విషయం తెలియట్లా, బడికెళ్ళి చదువుకున్న విషయం తెలియట్లా. ఎప్పుడైతే మన సంస్కృతికి దూరంగా ఉండి చదువు ఉంటుందో అప్పుడు పిల్లవాళ్ళ తర్వాత వాళ్ళకి చెప్పుకోవటానికి, వాళ్ళు పెద్దవి కూడా ఆనందం అనుభవించడానికి ఏమి ఉండదు. ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు కాస్త అల్లరి చేస్తూ ఉన్నప్పుడు మీరు కొడతారు, తిడతారు. వాళ్ళు ఏదన్నా తప్పు తెలుగు ఇంగ్లీషో చదివితే అది అట్లా కాదు ఇట్లా అని చెబితే మీ పిల్ల ఏమంటుంది, మా మేడం ఇట్లా చెప్పింది, మా మిస్ ఇట్లా చెప్పింది అంట. కానీ మీకు మా మాస్టర్ ఇట్లా చెప్పలేదే, కానీ ఆయన బాగా చెప్పేవాడు ఇట్లా చెప్పలేదే అనేటటువంటి ఒక ఆలోచన. అది మీ పిల్లల మీద మీరు అప్లై చేద్దాం అనుకుంటే వాళ్ళు వినరు. ఇది జరుగుతుంది వీళ్ళల్లో. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వ్యవస్థలో మళ్ళా ఒకసారి అందరం సమావేశమై ఆ అనుభూతులు ఆనందాలు పంచుకుంటూ సాయంత్రం దాకా కాలం గడుపుదాం. సంక్రాంతి పండుగని మన కళ్ళల్లోనే అందరితోటి ఆనందంగా అనుభవిద్దాం అనేటటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసుకున్నారు. సరే, ఈ మధ్య నాకు కొంత పేర్లు చదివారు, కొంతమంది టీచర్స్ పోయినారు, కొంతమంది విద్యార్థులు కూడా మీ అధ్యాయులు పోయినారు. అది విధి లిఖితం, ఎవరు కూడా నిర్ణయించేది కాదు. వాళ్ళు అనుకుంటారు పాపం ఎక్కడున్నా, ఎందుకంటే సంతాపం ప్రకటించేది వాళ్ళ ఆత్మ కూడా ఇక్కడ తిరుగుతుంటుంది మీ మధ్యలో. అయ్యో నేను లేకపోతుంటే ఆనాడు వాళ్ళ మధ్యలో ఆడుకొని పాడుకున్న వాళ్ళే. ఇవన్నీ ఉంటాయి. ఆనాడు మీ తల్లిదండ్రులు ఏ కష్టం అనుభవించారో, ఏ నష్టం అనుభవించారో, ఏ సుఖం అనుభవించారో, వాళ్ళది మీ అనుభూతికి వచ్చింది. మీ అనుభూతికి వచ్చింది మీ పిల్లల ద్వారా. వాళ్ళని సరైన మార్గంలో పెట్టుకోవాలి, వాళ్ళని చదివించుకోవాలి. ముఖ్యంగా ఒకటి నేను ఇప్పుడు పిల్లలకి చెప్పేది ఏంటంటే, నా దగ్గర చదువుకున్న పిల్లలందరికీ కూడా బిడ్డల్లాగా మీ పిల్లల యొక్క ప్రతి చర్యని మీరు గమనించుకోండి. సమాజం బాగలేదు, మీ పిల్లల ప్రతి చర్యని గమనించుకోండి. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా, వాళ్ళు ఎక్కువ. మగపిల్లాడైనా ఆడపిల్లైనా ఒకటిగానే ఉంది వాళ్ళ బయటికి. మన అమ్మాయి సరిగ్గా కాలేజీ వదలంగానే ఇంటికి వస్తుందా లేదా, మన అమ్మాయి కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎక్కడ మాట్లాడుతున్నది, ఎవరితో మాట్లాడుతుంది, చదివి ఎట్లా ఉంటుంది, ఇది మీరు వాళ్ళకి కోట్లు పెట్టి చదివించడం కంటే ముఖ్యమైనది. అన్నిటికంటే ముఖ్యమైనది ఇది. మీ పిల్లల ప్రవర్తన గమనించుకోండి. మనలాగా వాళ్ళు ఉంటున్నారా లేదా గమనించుకోండి, హెచ్చరించండి, అవసరమైతే దండించండి, సన్మార్గంలో పెట్టుకోండి. మీకు వాళ్ళు కోట్లు సంపాదించడం కాదు, వాళ్ళు సన్మార్గంలో ఉండి వాళ్ళకి బిడ్డలు పుట్టి మీ కళ్ళ ముందు ఆడుకుంటుంటేనే అది మీకు ఆనందం కలుగుతుంది. ఇవాళ టీవీలో చూస్తున్నాం ఎంతమంది
జీవితాలు సగంలో పాడు చేసుకుంటున్నారు, చూస్తున్నారుగా. ఇట్లాంటివి ఏ పరిస్థితి మీ బిడ్డలకి రాకూడదు. మీ బిడ్డలు మీరు సక్రమ పద్ధతిలో పెట్టుకోండి. వీలైనంత వరకు మీ శక్తి అంత మేర చదివించండి. చదువుకి మించినటువంటిది ఇది గొప్పదేం లేదు. ఏ ఉన్నా పోతాయి, చదువు మాత్రం నువ్వు పోయినా నీ యొక్క కీర్తి రూపంలో ఉంటుంది. దొంగలు తీసుకెళ్ళలేరు, అప్పుడు చెప్పాం, దొంగలు తీసుకెళ్ళలేరు, రాజులు దోచుకోలేరు, ఎవ్వరు ఏం చేయలేరు చదువు అనేది. దాంతో మీరందరూ కూడా మీ బిడ్డల్ని రాణింపజేసుకుంటూ, ఇకపోతే తర్వాత మీరు ఏమేం చేశారో పరిచయంలో చెబుతారు, ఎట్లా ఉన్నారు. సరే, నేను అప్పుడు మీకు తెలుగు మాస్టర్గా ఇక్కడ ఉన్నా, తర్వాత 36 సంవత్సరాలుగా తెలుగు పండిట్ చేసి రిటైర్డ్ అయ్యి మాదల హై స్కూల్లో ఇప్పుడు నాకు ఇష్టమైన ఆధ్యాత్మిక ప్రవచనాలు గుళ్ళల్లో చేసుకుంటూ, ధార్మిక ఉపన్యాసాలు చెప్పుకుంటూ, చక్కగా నాకు ఇష్టమైనటువంటి పని సంతోషంగా ఆ దేవుడి యొక్క మహిమలు చెప్పుకుంటూ చక్కగా కాలక్షేపం చేస్తూ నాకు నేను బాగానే తృప్తిగానే ఉన్నాను అని ఉన్నాను కూడా. అంతకంటే ఏమీ అక్కర్లా. ఏదో వేళకి తిండి, ఉండటానికి ఇల్లు, కాస్త మనశ్శాంతికి ఏదో ప్రవచనాలు, కవితలు రాసుకోవటం ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక అట్లా ఇప్పుడు నా జీవితం సాగుతూ ఉన్నది. మరి భగవంతుడు ఎంతవరకు నిర్ణయిస్తే అంతవరకు అట్లానే సాగదీస్తాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఇద్దరు దేవుళ్ళ దీవెనలు ఇచ్చి నేను విరమిస్తా. ముందు మన ఏడుకొండల స్వామి కలియుగ దైవం వెంకటేశ్వరుడి దీవెన మీకు. సప్తగిరీంద్రవాసుడు సన్ముని వంజుడు ఆంధ్రభూమికి ఆప్తుడు నైన వేల్పుదర ఆపద మొక్కుల వాడు మీకు సంప్రాప్తము చేయగవలే పాయని మేలిని జీవనమున్ సంతృప్తిని పొంది మీరు తులతూగుడు సంతత వైభవములన్. ఏ సంసారము పట్టు చీర కొసతో ఏనుగుడోలును గల్పెనో, ఏ సంసారము కోడెనాగులిడెనో హీరాంకహారాలుగా, ఏ సంసారము మనకు అనుగ్రహించే ఈ సార సంసారములు, ఆ సంసారము పార్వతీశ్వరము మీకు అనుగ్రహించుత అభీష్టముల్. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీరస్తు, శుభమస్తు, జయోస్తు, దిగ్విజయస్తు. మీ పిల్లలకి కూడా నా యొక్క శుభదీవనలు. చాలా ధన్యవాదాలు సార్. మా కుటుంబ పరిధిని ఉద్దేశించి మన సోషల్ మాస్టర్ శ్రీ వి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. దాదాపుగా మీరు 100 మంది దాకా ఉండాలనుకుంటా కదా. 108 10th క్లాస్లో 2 సెక్షన్లు ఉండేవి, ఏ సెక్షన్ బి సెక్షన్. మీరు డిస్కషన్ ఆపితే నేను మొదలు పెడతా, మీరు డిస్కషన్ ఆపితే నేను మాట్లాడతా. కొంచెం లైట్లు ఆపండి, మొహాలు కనపడలేదు అంటే నేను కనపడతాను కానీ మీరు ఇలా కనపడలేదు సరిగా. పాఠశాల హెచ్ఎం గారు వారికి, అలాగే మిత్రుడు మంచికంటి వెంకటేశ్వరరావు గారికి, అలాగే సోదర ఉపాధ్యాయుడు వరప్రసాదరావు గారు. మా త్రిమూర్తులు ఒకళ్ళు మిస్ అయ్యారు. ఎవరు హిట్లరు? నేను కాదు కదా. ఎందుకంటే మరి హిట్లర్ క్యారెక్టర్ మరి మీకు తెలుసో తెలీదు. ఏదైనా సరే అందరికీ నమస్కారం. ఆనాటి విద్యార్థులు, ఈనాటి అంటే ఇప్పుడు కూడా విద్యార్థులే కాబట్టి తల్లిదండ్రులు మీకు కూడా నా యొక్క ఆశీస్సులు. నా ఉద్యోగ జీవితం ఇక్కడే మొదలైంది. 1995 జూన్ 22న ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. సోషల్ స్టడీస్ అసిస్టెంట్గా ఇక్కడ జాయిన్ అయ్యాను. 8 years పనిచేశాను ఇక్కడ. 2003 జూలైలో వెళ్ళాను ఇక్కడ నుంచి. ఎక్కువ కాలం కూడా ఇదే స్కూల్లో నేను పనిచేసింది. అంటే తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మాదల, దమ్మాలపాడు, నారినపాడు,
గుడిపూడి ఇట్లా అన్నిటికన్నా కూడా ఇక్కడ ఎక్కువ కాలం పనిచేశాను. అది కూడా ఉపాధ్యాయునిగా, మిగతా స్కూళ్ళల్లో హెచ్ఎంగా. ఇప్పటిదాకా నాకు దాదాపుగా 30 years కంప్లీట్ అయింది సర్వీసు. ఆ 30 yearsలో టీచర్గా పనిచేసింది తక్కువ, హెచ్ఎంగా పనిచేసింది ఎక్కువ. అంటే మీకు మీరేంటంటే నన్ను టీచర్గానే చూశారు మీరు. ఇక్కడ 8 years నేను దాదాపుగా మీకు ఇంగ్లీష్ చెప్పుకుంటాను, 8th క్లాస్లో ఇంగ్లీష్ చెప్పుకుంటాను, సోషల్ చెప్పుకుంటాను, 9th క్లాస్లో సోషల్ చెప్పుకుంటాను, 10th క్లాస్లో ఒక సెక్షన్ ఇంగ్లీష్ చెప్పుకుంటాను, 2 సెక్షన్లకి సోషల్ చెప్పుకుంటాను. అంతేనా? అంతే కదా? చెప్పలేదా? అదే 8thలో ఇంగ్లీష్, 10thలో ఇంగ్లీష్ చెప్పుకుంటాను. కాబట్టి ఎక్కువగా బాగా దెబ్బలు తిని ఉంటారు. మామూలు కదా? ఏంటి పాములపేట కృష్ణ ఉన్నాడు, అక్కడ ఉన్నాడుగా. ఎక్కువ కొట్టానా? లేదు, ఇంకా ఉన్నారు ఎక్కువ తెలుసుకునే వాళ్ళు. జానీ భాష, కొండవీడి జానీ భాష, సుబాని దండి రాలేదా? ఇంకా రాలేదా? రాడా? సరే, ఏదైనా కూడా ఈ స్కూల్ తోటి బాగా అనుబంధం ఎక్కువ. ఎందుకంటే దాదాపుగా ఎక్కువ మందిని గుర్తుపడతాను నేను. ఎక్కువ మంది పేర్లు కూడా చెప్తాను. ఇప్పుడు కూడా చాలా మంది గుర్తొస్తున్నారు, మొహాలు గుర్తొస్తున్నాయి, పేర్లు కూడా చాలా గుర్తున్నాయి. వెంకటేశ్వర్లు బాగున్నావా? రిటైర్ అయ్యావా? ఓకే. రాజశ్రీన్ గుర్తున్నాడు. సరే, అంటే ఎక్కువ మంది గుర్తున్నారు. సరే, కొంతమంది ఏంటంటే రాగాన్ని గుర్తుపట్టలేకపోయినా వారి గుర్తున్నారు. నిన్న కూడా నేను 4 అప్పుడు ఇటు వెళ్ళాను. మా మిస్సెస్ ఇద్దరు వెళ్ళాము. ఇక్కడ సరస్సు ఎగ్జిబిషన్ పెట్టారు కదా, దానికి వెళ్ళాము నిన్న. ఆ వెళ్ళేటప్పుడు చూశాను, అప్పటికే ఇది ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్రం వచ్చేప్పుడు 9-10 అయింది. అప్పటికి ఇంకా లైట్లతోటి ఇంకా చేస్తూ ఉన్నారు అనమాట. మరి ఏర్పాటు తగ్గట్టుగా స్ట్రెంగ్త్ కనపట్టలేదు. ఇంకా చాలామంది ఉన్నారు రావాల్సి కదా, దాదాపుగా 100 మంది పైనే ఉన్నారు. సరే, ఎక్కువగా ఈ స్కూల్ తోటి అనుబంధం ఎక్కువ, అలాగే జ్ఞాపకాలు కూడా ఎక్కువ అనమాట. అది చదువు పరంగా, తనుల పరంగా ఎక్కువగా. అంటే ఎందుకంటే ఇక్కడ నాకు ఎర్లీగా జాబ్ వచ్చింది, ప్లస్ ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నాను. అలాగే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని, ఎందుకంటే అంత టైం ఎక్కువగా ఉండేది. సోమేశ్వర గారు 98లో వచ్చారు హెచ్ఎంగా ఇక్కడికి. ఆయన నేను అంటే అందరికన్నా చిన్నవాళ్ళగా ఉండేవాడిని. ఎక్కువగా నన్ను బాగా వాడేసేవాడు. అంటే చిన్నవాడన్న కానీ, సరే వయసు తక్కువ అని కానీ, అలాగే ఎదురుగా ఉండేవాళ్ళం అనమాట. మాస్టర్ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు, ఇంటికి ఆ ఎదురుగా నేను కూడా ఉండేవాడిని. అందువల్ల ఏంటంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల, అంటే ఆ తర్వాత స్కూళ్ళల్లో ఇంత ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను మాదలు వెళ్ళాను, అక్కడ ఒక 6 ఏళ్ళు పనిచేశాను. ఇంకా అక్కడ నుంచి ప్రమోషన్ వచ్చింది హెచ్ఎం అయిన తర్వాత పెద్దగా క్లాసులకు వెళ్ళటం ఉండదు. అలాగే ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఉదయం పూట సాయంత్రం క్లాసులు ఉండేవి. అలాగే 9th క్లాస్ వాళ్ళకి 7th క్లాస్ వాళ్ళకి కూడా క్లాసులు పెట్టారు మాస్టర్ అప్పుడు. ఆ పరంగా కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. అందువల్ల ఏంటంటే ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ అనమాట ఈ స్కూల్ తోటి. ఆ తర్వాత కూడా అంటే రోడ్డు మీద కాబట్టి ఎక్కువ వెళ్తూ ఉంటాం కాబట్టి కనీసం వారానికి ఒకసారి గుంటూ వెళ్తూ ఉంటాం ఏదో పని మీద. అలాగే ఆ తర్వాత మిత్రుడు ప్రసాద్ మాస్టర్ ఇక్కడ ఎక్కువ కాలం పనిచేశారు, హెచ్ఎంగా పనిచేశారు. నా తర్వాత కూడా మేమిద్దరం కలిసి 7 ఏళ్ళు పనిచేసాము ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడ 2 times హెచ్ఎంగా పనిచేశారు. అందువల్ల ఆయన కోసం కూడా ఎక్కువ వస్తూ ఉండేవాడిని. అందువల్ల ఏంటంటే ఈ స్కూల్ తోటి టచ్ పోలేదు. ఏదో సందర్భంలో ఏదో ఒక విషయం మీద ఎక్కువగా వస్తూనే ఉంటాం ఇక్కడికి. అలాగే వస్తూ పోతూ ఉండటం వల్ల కొంచెం ఒక విధమైనటువంటి అనుబంధం కానీ, ఆ బంధం కానీ, ఎక్కువ బాండింగ్ ఎక్కువ అనమాట. సరే, ఇలా
చెప్పుకుంటూ ఉంటే చాలా జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అసలు ముందు దీనికన్నా ముందు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి. అది జరగాలి. అదే చెప్పాను ఇందాక, మనం మాట్లాడటం కాదు, మన చివరిలో మాట్లాడదాం. వాళ్ళు ఒక్కొక్కళ్ళు లేచి వాళ్ళ పేరు చెప్పి ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ముఖ్యంగా అవుట్పుట్ ఎలా ఉంది. నేను మొన్న అడిగాను కదండి, మా ఇంటికి వచ్చినప్పుడు అడిగాను, మీ బ్యాచ్ అవుట్పుట్ ఎట్లా ఉంది అని. అంటే అవుట్పుట్ అంటే ఏదో ఒక విధంగా, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకేదైనా వ్యవసాయం కావచ్చు, ఏదైనా సరే మంచి ఒక స్థాయిలో అన్నమాట. ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవాలనేటువంటి దాన్ని ఏమంటామంటే ఒక విధమైనటువంటి యాంగ్జైటీ, క్యూరియాసిటీ ఎక్కువ అంటే ఉంటుంది ఉపాధ్యాయులుగా. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత, నేను 8th క్లాస్లో మీ అందరికీ ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు నోట్ మీద వేళ్ళు వేయించి అటెండెన్స్ చేసేవాడిని, గుర్తుందా? ఎందుకంటే అంత ఎక్కువ మంది ఉండేవాళ్ళు. నోట్ మీద వేలు వేస్తేనే మాట్లాడడానికి అవకాశం ఉండేది. మరి ఇప్పుడు కూడా ఆ పరిస్థితి వస్తుందా? అందుకని డిస్కషన్ ఆపండి. అది చెప్పడం కోసం చెప్తున్నాను. నోటి మీద వేళ్ళు వేస్తే కానీ అటెండెన్స్ వేయదు కాదు, పాఠం చెప్పదు కాదు. అంత ఎక్కువ మంది ఉండేవాడు అనమాట. నుంచడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. బోర్డు దగ్గర అటు ఇటు తిరగడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. నీకు గుర్తుందో లేదో మరి. అందరి కింద కూర్చునేవాళ్ళు, ఫుల్లీ ప్యాక్డ్ అనమాట. అవునా? కాబట్టి సరే, మీకు కూడా ఏంటంటే మేమే కాదు, మీరు కూడా కొంతమందిని చూసి ఉంటారు. మీ బ్యాచ్లో గ్యాప్ వచ్చి ఉంటుంది, చూడగానే ఆనందం అనమాట. అట్లా మాట్లాడాలి, అది ఉంటుంది. నేను కాదన్ను, కాకపోతే మాట్లాడినేవండి. అదే ఇప్పుడు ఇందాక చెప్పాలని విషయం మర్చిపోయాను. ఆ ఫ్లోలో వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, అవి మిస్ అవుతూ ఉంటాయి. యాక్చువల్గా అయితే నేను చాలా మాట్లాడుతున్నాను, మీరు డిస్టర్బ్ చేస్తే మాట్లాడలేను. అందుకని వేళ్ళు లేపిస్తాను. అమ్మాయి జగదీశ్ మంచిగా తాగేవాడిని. ఆదిమ చదువుకి వెళ్ళేవాడిని. ఎవరు అదే మామూలుగా మేము కూడా ఈ 25 కదా, 2023 జనవరి 8న నేను 10th క్లాస్ చదివిన స్కూల్లో ముగ్గురమే. మాకు అప్పుడు 9 మెంబర్స్ వచ్చారు. మా టీచర్స్, మాకు చదువు చెప్పిన టీచర్స్ 9 మెంబర్స్ వచ్చారనమాట. అంటే వాళ్ళు ఇంకా అలా హెల్దీగా ఉండడం చాలా గొప్ప విషయం అన్నమాట. ఇలాగే అంటే నేను ఎక్కువ ఆర్గనైజ్ చేశాను దాన్ని. నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి అదే ఇప్పుడు చెప్పానే, ఆ యాంగ్జైటీ కానీ క్యూరియాసిటీ కానీ 2 ఏళ్ళ తర్వాత కలుసుకున్నాం చాలామంది. అంటే కొంతమంది రెగ్యులర్ టచ్లో ఉంటారు, అలాగే మీరు కూడా ఉంటారు రెగ్యులర్ టచ్లో. ఆ రెగ్యులర్ టచ్లో లేని వాళ్ళకి ఆ యాంగ్జైటీ ఉంటుంది. ఇలాంటి ఈ ఆత్మీయ సమావేశం చాలా బాగుంటుంది. టీచర్లుగా మాకు బాగుంటుంది, విద్యార్థులుగా మీకు బాగుంటుంది. అయితే అబ్బాయిలు ఎక్కువ కాల్ చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా అయితే 100 మంది ఉండాలి కదా, 100 మంది ఉంటే వేళ్ళు వేయించవచ్చు. ఎక్కువగా అదే చెప్పేది. మామూలుగా ఎక్కువ ఈ స్కూల్ తోటి ఎక్కువ అలాంటి జ్ఞాపకాలు ఎక్కువ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంది, మీలో దాదాపుగా అందరికీ 1999 అంటే అందరికీ 42, 43, 44 ఆ రేంజ్లో ఉంటారు, అంతే కదా వయసు. ఆ పిల్లలు కొంతమందికి చిన్నవాళ్ళు ఉంటారు. ఏంటి అక్కడ రైంగ్ ఎక్కువైంది కదా. సరే, మీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఉండి ఉంటారు. అంటే ఎర్లీగా మ్యారేజ్ అయిన వాళ్ళకి, ముఖ్యంగా అమ్మాయిలు పెద్దవాళ్ళు ఉంటారు, అలాగే మధ్యస్థంగా చిన్నపిల్లలు, ఏదైనా సరే అందరూ కూడా ఎడ్యుకేషన్లో ఉండి ఉంటారు. అంతేనా? ఎడ్యుకేషన్లో ఉండి ఉంటారు. మరి
ఇప్పుడు మీరు తల్లిదండ్రులు కాబట్టి మీ యొక్క పిల్లల చదువుకు సంబంధించి అందరూ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటారు, అవునా కదా? మరి ఈ రోజున అంత పోటీ యుగం, ప్లస్ ఇందాక మాస్టర్ చెప్పినట్టు వాల్యూస్ పరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. వాల్యూస్ పరంగా చాలా బయట సొసైటీ చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. మరి అలాంటి అడ్డంకుల్ని అవరోధాలని అధిగమిస్తూ మీ పిల్లల్ని మంచి భవిష్యత్తు వైపుగా తీసుకెళ్ళాలి, అవునా కాదా? మంచి భవిష్యత్తు వైపుకి తీసుకెళ్ళాలి. మరి ఆ పరంగా మీ అందరూ బాగా సక్సెస్ అవ్వాలని, మీ పిల్లల్ని మంచి మీ కుటుంబానికి తద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి పౌరులుగా వాళ్ళని తయారు చేయాలని ఆ శక్తి ఆ భగవంతుడు మీ అందరికీ ఇవ్వాలని నేను సందర్భంగా కోరుకుంటున్నాను. అది ఏదైనా కానీ ముఖ్యంగా ఏంటంటే చదువు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్క చదువు మాత్రమే జీవితాలను మార్చగలదు. చదువు మాత్రమే మార్చగలదు. దానికి అంత పవర్ ఉంది, చదువుకు అంత పవర్ ఉంది. అది ఏ కులం, ఏ మతం, ఎంత వస్తుంది, ఎంత పేదవాడు, ఎంత ధనికుడు, ఇవన్నీ పక్కన పెట్టేయండి. అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది ఈ కొత్త విషయం కాదు, మీ అందరికీ చాలా అనుభవంలోకి వచ్చి ఉంటుంది ఆ విషయం. అది మీ ద్వారా కానీ, మీ పక్క వాళ్ళ ద్వారా కానీ, ఇంకా ఏదన్నా ఈ సోషల్ మీడియా ద్వారా కానీ, చదువు వల్ల ఒకప్పుడు అనామకంగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా సెలబ్రిటీలుగా మారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. సరే, అంత కాకపోయినా మీ పరంగా మీకు ఉపయోగపడే విధంగా, మీ కుటుంబానికి ఉపయోగపడే విధంగా సొసైటీలో ఒక మంచి గుర్తింపు అలా మీ అందరూ మీ పిల్లల్ని తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరూ చేస్తారు కదా, అట్లాగా తప్పకుండా చేయండి. మీతో పాటు భవిష్యత్తులో మీ పిల్లలు అలా చూపించండి, మాకు అలా చూపించండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే 10th క్లాస్ అయిపోగానే పిల్లల యొక్క ఫిజికల్ చేంజెస్ బాగా మారిపోతాయి, అవునా కదా? 10th క్లాస్ అవ్వగానే అంటే మీరు చాలామంది కొంతమంది మారలేదు, అలాగే ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు, అట్లాగే చూడగానే గుర్తుపట్టే విధంగా తక్కువ మంది ఉన్నారు అన్నమాట. కానీ చాలామంది మారిపోయారు. ఎదురుపడ్డప్పుడు టీచర్స్ని గుర్తుపడతారు, ఎందుకంటే టీచర్లో పెద్దగా మార్పు రాదు కదా, టీచర్స్లో మార్పు రాదు, ఫిజికల్గా మార్పు రాదు. అంటే మాకు వచ్చి ఉంటుంది అప్పటి నుంచి ఇప్పటికి దాదాపుగా 27 years అవుతుంది కదా, మీ 10th అయిపోయి, అవును కదా, 27 years అవుతుంది, మార్పు వచ్చి ఉంటుంది. జనరల్గా ఏంటంటే పెద్దగా మార్పు రాదు, కానీ పిల్లల్లో వెంటనే వచ్చేస్తుంది మార్పు. 10th క్లాస్ అయిపోయిన 2 years 3 years బాగా మార్పు వచ్చేస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు ఎదురుపడ్డప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. పిల్లలకి తెలిసి వాళ్ళ స్థాయి బాగుంటే దగ్గరకు వస్తారు, బాగలేకపోతే తప్పును పక్కెళ్ళిపోతారు, అవునా కదా? ఎందుకని? కనపడగానే అడుగుతారు, ఏం చేస్తున్నావు, నీ పరిస్థితి ఏంటి అని. అలా అడిగినప్పుడు నేను ఫలానా చేస్తున్నాను, నేను ఈ విధంగా నా స్థాయి ఉందని చెప్పుకునే విధంగా ఉంటే చాలా గర్వంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఆనందంగా దగ్గరకు వస్తారు, అవునా కదా? అలా చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతామంటే దగ్గరకు రారు. ఉపాధ్యాయులుగా మేము అది కోరుకుంటాం, నాతో సహా ఎవరైనా కానీ, ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ, చదువుకున్న విద్యార్థులు ధైర్యంగా ఎదురుపడాలి, ధైర్యంగా చెప్పగలగాలి, నేను ఇది చేస్తున్నానని. అప్పుడు ఆ ఉపాధ్యాయుడికి చాలా ఆనందం అనమాట. నిజంగా అది మాటల్లో చెప్పలేదన్నమాట. అది ఇప్పుడు మాకు ఉద్యోగం పరంగా జీతాలు వస్తూ ఉంటాయి, ఆస్తులు సమకూర్చుకుంటూ ఉంటాం, ఇంకేదైనా చేసి సమకూర్చుకుంటూ ఉంటాం, ఆస్తులు పెరుగుతూ ఉంటాయి, ఆనందం. కానీ ఆ ఆనందం కన్నా ఈ ఆనందం ఎక్కువ. ఈ ఆనందం అంటే ఏ ఆనందం? చదువుకున్న తన దగ్గర చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తులో మంచిగా ఉన్నారు,
ఒక స్థాయిలో ఉన్నారు అని తెలిసినప్పుడు కలిగే ఆనందం అది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా రాదనమాట. ఎన్ని కోట్ల ప్రయోజనం కలిగినా కూడా రాదు అది. అలాంటి ఆనందాన్ని మీలో చాలామంది అంటే అవుట్పుట్ బాగున్నట్టుగా అనిపిస్తుంది, నాకు సెటిల్ అయినట్టుగా మంచిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ పరంగా పూర్తి హ్యాపీ. అంతకన్నా మీ పిల్లలను కూడా మీకన్నా మంచి స్థాయిలో ధైర్యంగా మా అమ్మాయి మా అబ్బాయి ఇది చేస్తున్నాడు, ఈ పని చేస్తున్నాడు, ఇలా ఉన్నాడు అని మీ అందరూ చెప్పగలగాలని నేను కోరుకుంటున్నాను. అలా చెప్పాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇది ఒక స్టూడెంట్గా, అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అనుభవం నాకు, ఒక టీచర్గా కూడా అనుభవం నాకు. టీచర్గా అంటే చాలా అనుభవాలు ఉంటాయి. ప్రతి స్కూల్లో నాకు స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు కనపడతా ఉంటారు, వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు నేను ఇది చేస్తానని. కొంతమంది మాత్రం పక్కెళ్ళిపోతూ ఉంటారు, అది కూడా తెలుస్తూ ఉంటారు అనమాట. అంటే పక్కెళ్ళిపోవడం అంటే అది ఎదురుపడి మాట్లాడటానికి ఇష్టపడక కాదు. మాస్టర్ అడుగుతారు ఏం చేస్తున్నావురా అంటారు, ఏం చేస్తున్నావురా అన్నప్పుడు చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకూడదు ఎవరికి, అది చెప్పేది నేను. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇప్పుడు నేను ఈ స్కూల్కి రాకముందు 93 అంటే మీరు ఈ స్కూల్కి రాలా, నేను బీఈడీ చేస్తున్నాను విజయవాడలో. అప్పుడు మాకు ఇంగ్లీష్ సోషల్ స్టడీస్ చెప్పిన టీచర్ గారు ఒక ఆయన వీరయ్య మాస్టర్, మర్రి వీరయ్య గారు. ఆయన అక్కడ 3 years ఇంగ్లీష్ చెప్పేవాడు, సోషల్ చెప్పేవాడు. అసలు కొట్టేవాడు అనమాట మామూలు కాదు. అసలు నేను కూడా మేము అట్లా కొట్టున్నాము, అట్లా కొట్టేవాడు. అలానే వాల్యూస్ పరంగా అసలు ఇంకా ఆయనకి తిరుగులేదు అనమాట. ఇప్పటికీ మాకు సంబంధించి మా స్టూడెంట్స్ ఎవరన్నా, నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవరన్నా కనపడితే, ఏ ఒక్కళ్ళు కనపడ్డా ఇద్దరు కనపడ్డా మొదటిగా మాట్లాడుకునే వ్యక్తి ఎవరయ్యా అంటే ఆ మాస్టర్. ఆయన జ్ఞాపకం చేసుకుంటాం, అంటే చనిపోయాడు లేడు ఆయన. అంటే వాల్యూస్ పరంగా అంత గొప్ప వ్యక్తి అనమాట ఆయన. ఆయన నాకు ఎదురయ్యాడు విజయవాడ బస్ స్టాండ్లో. నేను సాటర్డే ఈవినింగ్ ఇంటికి వద్దామని బస్ స్టాండ్లోకి వస్తున్నాను, ఆయన బస్ దిగి టౌన్లోకి వెళ్తున్నాడు. ఎదురయ్యాడు. నేను చూశాను, దూరంగా చూసి నాకు ఆనందం వేసి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి విష్ చేసి పలానా సార్ బాగున్నారా అంటే, నాకు గుర్తు రావట్లేదయ్యా నువ్వు అన్నాడు. సార్ నేను పలానా బ్యాచ్ అంటే, అది ఇందా చెప్పానే ఫిజికల్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయని. ఆ చేంజెస్ వల్ల ఆయన గుర్తుపట్ల, ఆయనలో పెద్దగా మార్పులు రాలేదు, రావు కూడా ఎవరైనా కానీ. పలా చెప్పగానే అంటే ఆయన ఏంటంటే పేర్లతో పిలవడం, ఇంటి పేరుతో పిలుస్తాడు ఆయన. మా ఇంటి పేరు చెప్పగానే వీరప్ప నేను అనగానే గుర్తొచ్చాను. అదే తింటుండేవాడి, బాగా లావ్ అయ్యావు, పెరిగావు, ఇట్లా అని ఏం చేస్తున్నామంటే నేను ఇలా చేస్తున్నా. కానీ నేను ఇందాక చెప్పానే అది ఆయన మొహంలో కనపడింది. అంటే నా దగ్గర చదువుకున్న విద్యార్థి అంటే ఏ టీచర్ అయినా అలా అనుకుంటారు అనమాట. వీడి ప్రస్థానంలో, వీడి యొక్క ఆ సెటిల్మెంట్లో నా ఎఫర్ట్ ఎంతో కొంత ఉంది. అంటే చాలామంది టీచర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ దాకా, ప్రొఫెషనల్ కోర్స్ దాకా చాలామంది టీచర్స్ మనకి చదువు చెప్తారు. అందరూ గుర్తుండరు. అంటే అందరి ఎఫర్ట్ ఉంటుంది, అందరి ఎఫర్ట్ ఉండటం వల్లనే ఆ స్థాయికి వెళ్తాం ఎవరైనా కానీ కొద్దిమంది గుర్తుంటారు. సరే, ఆ కొద్దిమంది అయినా ఎవరైనా ఏ టీచర్ అయినా అలా ఫీల్ అవుతారు అనమాట. ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఈ స్థాయికి వచ్చింది, ఇలా రావడంలో నా కృషి ఎంతో కొంత ఉంది, నా ఎఫర్ట్ ఎంతో కొంత ఉంది అని ఆ మానసిక ఆనందం అనమాట. అది ఆయనలో కనపడింది నాకు. ఆ తర్వాత చాలాసేపు మాట్లాడిన తర్వాత ఇక నా అడ్రస్ తీసుకుని ఇక ఆయన నాతోటి టచ్లో ఉన్నాడు. నేను తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటము, మళ్ళీ సెలెక్ట్ అవ్వటము, జాబ్ రావటము, ఈ స్కూల్లోకి రావడము. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఆయన గణపురం హై స్కూల్లో పనిచేస్తూ ఇటు వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఈ స్కూల్కి వచ్చాడు. ఇక్కడికి వచ్చి అప్పుడు అది 10th క్లాస్ ఏ సెక్షన్, అది అంతేనా? ఇది 10th క్లాస్ బి సెక్షన్, 9th, ఇది 8th క్లాస్. 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ అనమాట, 96 బ్యాచ్, 95, 96. ఆ బ్యాచ్ వాళ్ళ క్లాస్ తీసుకున్నాడు ఆయన. నా క్లాస్కి ఆయన పోయాడు. వెళ్ళి వాళ్ళకి చెప్పాడు ఇట్లా అని, ఈ అబ్బాయి నా స్టూడెంట్, ఇట్లా ఉండేవాడు, ఇలా కొట్టేవాడిని, నా స్టూడెంట్ క్లాస్కి నేను వచ్చాను అంటే ఆయన
ఎంత హ్యాపీగా ఉన్నాడు అంటే అని చెప్తాను అనమాట. అంటే అక్కడ నేనేదో నా గురించి చెప్పుకోవడం కాదు, ఒక టీచర్ ఎలా ఫీల్ అవుతాడు, ఒక టీచరు ఎలా ఫీల్ అవుతాడు, తన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క స్థాయి అది ఏదైనా కానీ, అది వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏమైనా కావచ్చు, నాకు అది ఆయనలో కనపడింది అనమాట. ఆ తర్వాత టచ్లోనే ఉన్నాడు. అంటే మన కోటేశ్వర మాస్టర్కి బాగా ఫ్రెండ్ ఆయన, మన తెలుగు మాస్టర్ ఉన్నారు కదా, మేఘల కోటేశ్వర మాస్టర్, ఆయనకి ఫ్రెండ్. సరే, అలాంటి ఆనందాన్ని మీరు చాలామంది ఇస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీతో పాటు మీ అందరూ, మీకున్న పిల్లలు, చిన్నపిల్లలు ఇలా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మీకన్నా మంచి స్థాయిలో తీసుకొచ్చి కనపడ్డప్పుడు మాకు పరిచయం చేయండి. మేము కనపడ్డప్పుడు మాకు పరిచయం చేయండి. మా అమ్మాయి, మా అబ్బాయి ఈ పని చేస్తున్నాడు, ఇలా ఉన్నారు గర్వంగా. అలా మీ అందరూ చేస్తారని, చెయ్యాలని, ఆ శక్తి ఆ దేవుడు మీకు ఇవ్వాలని మరొక్కసారి కోరుకుంటూ ధన్యవాదాలు. Now I would like to invite our mathematics sir Sri Varaprasad garu address the gathering. కూడా మరి శుభాశీస్సులు. ఇక్కడ స్టేజ్ని అలంకరించిన హెడ్మిస్ట్రెస్ గారు, మరి మా మిత్రులు, వారందరికీ నా నమస్కారాలు. మరి మీరు కష్టపడి పూర్వ విద్యార్థులు ఈ విధంగా మమ్మల్ని పిలిపించడం మాకు చాలా సంతోషం. మా నెంబర్లు ఎలా తెలిసినాయో, ఎలా మరి డీల్ చేశారో, అందుని బట్టి మీకు అందరికీ చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం. మరి మాస్టర్ గారు చెప్పినట్లుగా కొన్ని అనుభూతులు మరి మేడికొండలో మాకు కూడా ఉన్నాయి. గతంలో నేను ఫస్ట్ అపాయింట్మెంటు బాపట్ల దగ్గర కోన్లా అనే గ్రామంలో నేను టీచర్గా పనిచేశాను. అక్కడ చాలా కొద్ది మంది పిల్లలు. కాకపోతే కష్టం ఏంటంటే, బాపట్ల నుంచి నేను రావాలి కాబట్టి మర్రిపూడి గుళ్ళు అని ఒక సెంటర్ ఉంటుంది, అక్కడి నుంచి 3 కిలోమీటర్లు పోవాలి, 3 కిలోమీటర్లు తిరిగి నడవాలి. ఇంకేమీ సాధనాలు లేవు అప్పట్లో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటిదేమి లేదు. ఎందుకంటే ఇక్కడే నేను, మీకు తెలుసు, డాక్టర్ హుస్సేన్ గారి ఇంట్లో ఉన్నా. అంటే ఆ విధంగా తిరగకూడదని, గుంటూరు నుంచి రాకూడదని ఇక్కడే ఉన్నా. అదొక మంచి అనుభవం నాకు. ఎందుకంటే బెల్లు కూడా వినపడేది ఇక్కడ. మాకిద్దరు చిన్నపిల్లలు 1-2 తరగతులు అక్కడ చేర్చాం. కాకపోతే ఒక 1 year మాత్రమే నేను ఉన్నాను. తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి నేను గుంటూరు నుంచి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత అక్కడ కొద్దిమంది పిల్లలు అన్నాం, ఇక్కడ ఎక్కువ మంది. ఇక్కడ బహుశా 6th క్లాసులో ఒక 90 మంది ఉండేవాడు ఒక్కొక్క సెక్షన్లో. చెట్టు కింద కూర్చునేవాడు. అంటే అప్పుడు గదులు లేవు, ఇక పెద్దగా అరవాలి. ఒక్కోసారి 7th క్లాస్ ఒక్కొక్క సెక్షన్లో 70 మంది ఉండేవాడు. 3 సెక్షన్లు ఉండేవి. ఒక్కోసారి క్లబ్ చేసేవాళ్ళు. ఇక వాళ్ళు కూర్చోవడం కష్టమే, మేము వాగటం కూడా కష్టమే. ఎంత పెద్ద మైకు పెట్టుకున్నట్టుగా వాగినా వాళ్ళకి చెప్పడం అనేది చాలా కష్టం అయ్యేది. కాకపోతే మీకు అందరికీ చదువు చెప్తున్నందుకు మాకు చాలా సంతోషం ఉంటుంది. కాబట్టి తాత్కాలికంగా అలసిపోయినా ఆ తర్వాత మాకు చాలా సంతృప్తిగా ఉంటుంది పిల్లలకు పాఠం చెప్పామని. ఇప్పుడు మాస్టర్లు అంటున్నారు, మీ ఇంటి పేరు కొంతమంది చెప్పగలరంట, వారి యొక్క తెలిసిన మాస్టారు. మరి సోషల్ మాస్టర్ మీ పేర్లు చెప్పగలరు. కాకపోతే నాకున్న విచిత్రం ఏంటంటే, నాకు మీలో పేర్లు ఎవరికి తెలియదు. మీ పేర్లు నేను ఎవరిని గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే నాకున్న అలవాటు ఒక్కోసారి ఇక్కడే కాదు, ఇంకా కొన్ని స్కూల్లో కూడా నా పీరియడ్ వచ్చినప్పుడు చెప్తే కొంతమంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ దిగులుగా ఉండేవాళ్ళు. ఆడపిల్లలు అయితే ఏడ్చేవాళ్ళు. ఏంట్రా అంటే చెప్పేవాళ్ళు, ఇదిగో లెక్కల మాస్టర్ కొట్టారని. అంటే ఈ లెక్కల మాస్టర్ అని కాదు, అంతకుముందు వచ్చిన ఆయన లెక్కల మాస్టారు, ఫిజిక్స్ ఎవరు కొట్టారన్నారు. ఎందుకు కొట్టారంటే వీళ్ళు మామూలుగా హోంవర్క్ చేయలేదనో, చెప్పలేదనో, లేకపోతే చెప్పేటప్పుడు సీరియస్గా వినలేదనో కొట్టేవాళ్ళు. ఇక నాకు పాఠం చెప్పబోతే ఇది కాదు. వాళ్ళు ఏడుస్తుంటే నేనేం చెప్పగలను. అందులో ఎన్ఎస్ అంటే ఆడతా పాడతా చెప్పే సబ్జెక్ట్. అందుకని నేనేం చేసేవాడు, అమ్మా ఏంటమ్మా ఆ అమ్మాయి పేరు సుజాత అనుకోండి, శుభలక్ష్మి ఏంటి ఏం జరిగింది చెప్పంటే ఇక అందరు నవ్వేవాడు. అది మరి రవి, వాడి పేరు రవి, వాడిని మామూలుగా సొరకాయలు సాంబారావు, సాంబశివరావు ఏదో పేరు పెట్టేవాడిని. లేదా కాకరకాయలు కాంతారావు ఏంటి చెప్పరంటే అందరూ ఎరగబడి నవ్వేవాడు. సార్ ఈమె పేరు చెప్పండి ఇంకోటి అనేవాళ్ళు, సూర్యకాంతంలే అనేవాళ్ళు. అమ్మాయి పేరు ఏదో ఉండేది. అట్లా కాసేపు నవ్వించిన తర్వాత పాఠం చెప్పడం నా అలవాటు. ఈ క్రమంలో వాళ్ళ పేర్లే మర్చిపోయాను. అది నాకు జరిగింది. ఏదేమైనా వాళ్ళ సంతోషం కళ్ళలో చూసినప్పుడు చాలా ఆనందము. మరి చాలా అది మాకు టీచర్స్కి అది ఉన్న గొప్ప ఆధిక్యత.
నేను అంతకుముందు మామూలుగా పోస్టల్లో క్లర్క్గా చేశాను. ఎవరికి బయట వాళ్ళకి తెలియదు. వస్తారు, మనీ ఆర్డరు లేదా పార్సిల్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఇది భిన్నంగా దాని తర్వాత నేను రిజైన్ చేసి చీఫ్ జాబ్కి వచ్చాను. ఇదేంటంటే రోజు పిల్లలతో మాట్లాడటము, పాఠాలు చెప్పటము, వారికి కొన్ని మంచి మాటలు చెప్పటం, పాఠాలే కాకుండా ఇది చాలా ఆనందంగా తృప్తిగా ఉండేది. ఒక్కోసారి అయితే లాస్ట్ పీరియడ్ ఉండేది, అప్పుడు చెప్పిన తర్వాత సైన్స్ పాఠం కొంతమంది ప్రశ్నలు వేసేవాళ్ళు పిల్లలు. చెప్పేవాడిని, మగపిల్లలు అనేవాళ్ళు, సార్ ఏం అడుగుతుంది ఆ అమ్మాయి, నీకెందుకురా నువ్వు వాడు దూరంగా ఉండమనేవాడు. ఆ అమ్మాయిలు ఏదో అడిగేది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పేవాడిని. ఈ లోపు మా టీచర్లు కొంతమంది అసలు ఈ మన ఇచ్చిన బాక్సులకి అడిగేసేవాళ్ళు, ఏం మాస్టర్ ఏంటి ఇప్పుడు వస్తున్నారని. కానీ నాకు సంతోషంగా ఉండేది. ఫోన్ చేయకపోయినా అంటే తర్వాత చేశాను అనుకోండి, వాళ్ళు ముందుగా చేసేసేవాళ్ళు. అంటే ఏంటంటే వాళ్ళకి ఏదో కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, అవి తప్పకుండా నేను చెప్తేనే వాళ్ళకి చాలా సంతోషమైంది. పాఠాలే కాకుండా జనరల్గా కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాగున మరి టీచర్ ప్రొఫెషన్ అనేది చాలా మరి దట్స్ బ్లెస్సెడ్ బూన్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చిన మా గొప్ప బహుమానం అని. కాబట్టి మేము చాలా ఎంజాయ్ చేసాం అందులో. మమ్మల్ని మీరు పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సరే, ఇప్పుడు చాలా చెప్పారు విషయాలు, నేను 1-2 చెప్పి మాత్రమే ముగిస్తాను. మన జీవితంలో కావాల్సిన రెండే గుర్తుపెట్టుకోండి. ఒకటి కెరియర్. కెరియర్ అంటే మాస్టర్ ఇప్పుడు చాలా చెప్పారు కెరియర్ గురించి. అంటే మనం ఉన్నదానిలో, మన చదువులో మనం పైకి రావాలి, లేకపోతే ఒక ఉద్యోగంలో పైకి రావాలి, ఆ సమాజంలో పైకి రావాలి. కెరియర్ అది వాస్తవమే. కాబట్టి మీరు తప్పకుండా మీకున్న దానిలో మీరు ప్రయత్నం చేయండి సిన్సియర్గా, తప్పకుండా అందులో వృద్ధి చెందుతారు. నేను నా దాంట్లోంచి కొన్ని ఉదాహరణలు చెప్తాను. నేను చదువుకునేటప్పుడు నాకు వాలీబాల్ అంటే ఇంట్రెస్ట్, కానీ ఎవరి దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళందరూ ప్లేయర్స్, నేను నేర్చుకోవాలి. వాళ్ళు పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ పోయిన తర్వాత అట్లా లిఫ్ట్ వేయటము, ఆడుకోవటం, కట్టన ముందు అంటే నెట్ ముందు ఆడుకుంటా ఉన్నాడు. తర్వాత కొంచెం నేర్చుకున్నా. నా ప్లేస్లోనే ఆడేవాడిని. నన్ను ఏమనేవాళ్ళు అంటే విగ్రహం అనేవాళ్ళు, అంటే కదలకుండా ఒకే చోట ఉంటాడని. ఏమన్నా అనుకోని నేను ఆడుతూ ఉండేవాడిని. తర్వాత ప్లేస్ వేయటం కానీ సెంటర్లో ఉండటం కానీ నేర్చుకున్నా. ఆ విగ్రహం అన్నప్పుడు నేనేమి ఫీల్ అవ్వాలా, ఏమన్నా అనుకోని. అట్లానే మీరు ఒక జాబ్ చేసేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఏదైనా కానీ, డూ ఇట్ సిన్సియర్, డూ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్. మీ హృదయమంతటితో ఆ పని చేయండి. అది దాని మీద మనసు పెట్టి చేయండి. అది ఏ పని అయినా సరే యూ విల్ గెట్ సక్సెస్. తప్పకుండా అందులో సక్సెస్ పొందుతారు. అలాగే నేను లెక్కల్లో చాలా పూర్. ఇక్కడ లెక్కలు మీకు చెప్పాను కానీ నేను చాలా పూర్. చిన్నప్పుడు మన సైన్స్ లెక్కల మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు కొల్లూరులో. ఆయన కొట్టడం మామూలు కొట్టకుండా ఇక్కడ ఈ మన రింగ్ ఫింగర్ అంటారు కదా, ఉంగరం పెట్టుకునేవాడు. ఆయన ఇటు రారని ఇటు పొడిసేవాడు అనమాట. అసలు బతికైనా సత్యం లేదు, అర్థమయ్యేది కదా. అంటే నాకు ఇంకో కొంతమంది ఆ లెక్కలే వచ్చి సాగు ఆయనే కొడతాడు ఉంగరంతో. ఒరే బాబాయ్ ఎక్కడ బాధపడతామని ఒకడున్నాడు, నాకు తోడిపోయినాడు, చిన్న సైజు రాక్షసుడు. వాడు వచ్చి నీవు హోంవర్క్ చేసావని అడుగుతాడు. వాడికి ఎందుకు, నేను చేస్తే చేయకపోతే, నేను చేయని సంగతి వాడికి తెలుసు. అది వచ్చింది రా అని మాస్టారు గోగినే సాంబశివరావు గారు ఏదో ఉంది ఆయన గారి పేరు, వీడు చేయలేదు సార్ అనేవాడు. ఆయన రెడీగా ఉండి రారా అని కొట్టేవాడు. నీకు ఎవరో మీలాంటి వాళ్ళకి అంటే వచ్చిన వాళ్ళకి జీడీ, అప్పుడు జీడీలు ఉండేవి. ఒక జీడీ ఏదో ఇచ్చి వాడి దగ్గర నోట్ చేసుకునేవాడు, కాపీ చేసేవాడు లెక్కలు. ఆ విధంగా చేస్తూ ఉన్నాను. మా అన్నయ్య నాకంటే క్లాసు, వాడు 9th అనుకోండి, నేను 8th. వాడి దగ్గర ఏదో కొన్ని చెప్పేవాడిని, అడిగేవాడు లేక అని చక్కెర వడ్డీ, బారు వడ్డీని ఏదో చెప్పేవాడు. ఏదో కొంతలో కొంత నేర్చుకునేవాడు. కానీ దేవుడు నా మీద దయ చూపి ఏం జరిగిందంటే, ప్రసాదరావు గారిని ఉన్నారు. ఆయన కొత్తరెడ్డిపాలెంలో ఉంటారు, నాకంటే పొడవుగా ఉంటారు, నాలాగే సన్నగా ఉంటారు. ఆయన దగ్గరికి ట్యూషన్ మా అన్నయ్య వెళ్ళాడు ముందు. ఆ తర్వాత నన్ను పంపించారు. మీరు నమ్మండి, ఎంత బాగా చెప్పారో చెప్పలేదు. ఆ లెక్కలు నాకు అర్థమైంది అనమాట ఆయన చెప్పిన విధానం. ఆ క్లాస్ మాస్టర్ని తప్పు పట్టడం లేదు. అది ఎలా ఉండేదంటే, ఒక బండిని కొన్నవేళ అంటే 100x అనుకోండిరా, ఆ గుర్రాన్ని కొన్నవేళ 100y అనుకోండిరా, 2 కలిపి 10,000 రూపాయలు అంటే, మా స్కూల్ మాస్టర్ ఏమనేవాడు, 100x అనుకో, 100y అనుకోండి, ఈ 100లేందిరా బాబు అనుకునేవాడు. ఈ ప్రసాదరావు మాస్టర్ ఏమనుకునేవాళ్ళు, అరే గుర్రం కొన్నవేళ x అనుకో, బండి కొన్నవేళ y అనుకో, x + y 10,000 అంటే నాకు సగం లెక్క వచ్చినట్టుండేది. అందుకని బాగా వినేవాడు. ఎంతగా విని నేర్చుకున్నానంటే, మా మాస్టర్ ఇచ్చిన హోంవర్క్ 2-3 లెక్కలైతే ఇంకో కొంతమందిని అడిగి మీరు కూడా అడగండి అనేవాడు. ఎందుకు తెలుసుకోవాలి. ఆ రాత్రి అక్కడే పండుకునే వాళ్ళము. అందరూ పండుకున్న తర్వాత నేనేమో చాక్ పీసులు కొనుక్కొని వెళ్ళేవాడిని. ఒకడేమో క్వశ్చన్ బ్యాంక్ తెచ్చేవాడు. అంటే అందులో ఏమున్నది ఆన్సర్ తప్ప, చెప్తా ఉంటే లెక్కలు వేసేవాడిని. ఆన్సర్ వచ్చిందిరా అనేవాడు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చి ఆయన ముట్టిగా వేసేవాడు. రై పడుకోమంటే పోలీసు బాయ్ ఎందుకున్నాడు అంటే, మా నాన్న పోలీసు. ఆ పోలీసు బాయ్ ఎందుకున్నావు పడుకో అనేవాడు.
ఆ తర్వాత లెక్కల్లో నాకు ఫస్ట్ మార్క్ వచ్చింది. ఆ సంవత్సరం ఆ చేబ్రోల్లో కొత్తరెడ్డిపాలెంలో రెండింటి మీద టోటల్ ఫస్ట్ నాది. కానీ నేను తెలివి తక్కువ వాడినే, కానీ కష్టపడి చదివేవాడిని. మంచి మార్కులు రావాలని పట్టుదల ఉండేది అన్నమాట. ఈ లైట్లు కూడా కరిగిపోవాలనిపిస్తుంది. అంటే అతను నేను బాబుద్దేది కదా. కాబట్టి మీరు ఏ పనిలో ఉన్నా సరే డూ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్, ఫైట్, స్ట్రగుల్ ఫర్ ఇట్. దానికోసం ప్రయత్నించండి. గాడ్ విల్ హెల్ప్ యూ. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు ఎందులో ఉన్నా సరే. కానీ ఇలా అనుకోబాగుంది ఏంటంటే, ఒక ఉద్యోగం చేశాను కూడా ఇంజనీరే కావాలనుకో, ఒక డాక్టర్ కోర్స్ చేశాను అదే కావాలని కోరుకో. కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగం రాకపోయినా ఇంకో దానిలో అయినా మనం ఉండాలి. ఒక్కసారి 40-50 వేలు రావాలని కోరుకోవద్దు. 2000 వచ్చినా 5000 వచ్చినా చేస్తూ ఉండండి. గాడ్ విల్ హెల్ప్ యూ. దేవుడు మీకు ఇంకా పై స్థాయికి పోవడానికి సహాయం చేస్తాడు. కాబట్టి అలాగున మీరు సాగిపోవాలని కోరుతున్నాను. రెండవదిగా కెరియర్ ఒక మొట్టమొదటి. రెండవది క్యారెక్టర్. రెండు కళ్ళు వంటివి, ఏది తీసేయడానికి వీలేదు. క్యారెక్టర్ ఉంటే చాలు అనుకోకూడదు, కెరియర్ కూడా కావాలి. కెరియర్ ఉంటే చాలు అనుకోకూడదు. ఇట్ షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ కెరియర్, బట్ వీ మస్ట్ హ్యావ్ క్యారెక్టర్. అది ఎవరు మర్చిపోదు. ఇప్పుడు కూడా మా మాస్టర్లు చెప్పారు, ఇప్పుడు చుట్టూ సమాజం చాలా భయంకరంగా ఉంది, జాగ్రత్త అని. మగపిల్లైనా ఒకటే, ఆడపిల్లైనా ఒకటే, కరెక్టే. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే పెద్దలు చెప్పేది, ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్. డబ్బు పోయిందనుకోండి బాధపడదు, కృంగిపోదు, తర్వాత సంపాదించుకోవచ్చు. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్. ఆరోగ్యం పోతే కొంత పోయినట్టే, మళ్ళీ తిరిగి కూర్చుకోవడం చాలా కష్టం. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. క్యారెక్టర్ పోయిందని దేనికి పనికిరాదు. మనం చూస్తూ ఉంటాం, ఒక్కొక్క అమ్మాయి చాలా అమ్మాయి మంచి అమ్మాయి అంటారు, ఏం చదువుకుంటే 10వ తరగతి చేసుకుంటారు ఇష్టపడి. ఈ అమ్మాయి ఏంటి ఉద్యోగం చేస్తుందండి, 10 ఎకరాల పొలం ఉందండి, కానీ క్యారెక్టర్ ఎలా ఉందంటే వద్దంటారు మా పిల్లలు సహజంగా. అంతేగాని 10 ఎకరాల పొలం ఉందని లేదా డిగ్రీలు చేసింది చేసుకుందామని ఎవరు అనుకోరు. వై? క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్, జ్యూర్. అది చాలా విలువైన వజ్రముల. అందువలన క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది ఏమనుకుంటారు, నేను పవిత్రంగా ఉన్నానంటే పరపురుషుడు పరస్త్రీ లేకుండా బాగున్నాను అనుకుంటారు. అది కరెక్టే, కానీ దానితో పాటు అనేకమైన లక్షణాలు ఉండాలి. అదేంటంటే కంపాషన్, ఇతరుల పట్ల దయ చూపించేవారిగా ఉండాలి. తర్వాత సాక్రిఫైస్, ఇతరులకు సహాయం చేసేవారిగా మనం ఉండాలి. ఇంకోటి అదేంటంటే దీన మనస్సు, అంటే దాన్ని ఏమంటాం మనము వినయం అంటాం. వినయం. ఈ లక్షణాలన్నీ కలిపితేనే క్యారెక్టర్. అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఒక మాట చెప్తాను నేను, అంటే కంపాషన్, దయ అనే దానికి మన బొంబాయి లాంటి నగరంలో అప్పటి కాలంలో ఆ సమయంలో ఏదో రాజకీయ పార్టీల అవి జరుగుతూ, ఆ సభలు జరుగుతూ అన్నీ బ్లాక్ అయిపోయినాయి, అంటే మూసుకొని పోయినాయి. ఎక్కడ ఎవరికి స్థలం దొరకటంలా. వృద్ధ దంపతులు వెళ్ళారు, లాడ్జీలన్నీ తిరుగుతున్నారు రాత్రిపూట. బయట మంచు పడుతుంది, వర్షం కూడా సన్నగా పడుతుంది. చివరికి ఒక లాడ్జికి వెళ్తే, మేడం ఇక్కడ లేవమ్మా, ఈ రాజకీయ నాయకులు వచ్చి ఎప్పుడు బుక్ చేసుకున్నారంటే, అయ్యా మేము తిరగలేమయ్యా, చాలా చోట్ల వెళ్ళొచ్చాము, మేము వెళ్ళలేము, ఇక ఏదో ఒకటి చూపించండి అన్నారు. జాలిపడి అతను అన్నాడు, అమ్మా నా రూమ్ ఉంది, చిన్న మంచము, ఇంకా అంతకంటే ఏమి లేదు, ఒక చిన్న స్టూలు చిన్న మంచం ఉంది, మీరు అడ్జస్ట్ కాగలరా అంటే, ఎంత చిన్నదైనా పర్లేదు అడ్జస్ట్ అవుతాం అంటే, సరేనని తనకున్న చిన్న రూమ్ తీసుకుని వెళ్ళి చక్కగా అక్కడ ఉండి వాళ్ళకి మంచినీళ్ళు, టీ అలాంటి సప్లై చేశాడు. ఉదయం పూట కూడా ఎలా ఉన్నారని పరామర్శించి ఆయన వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చాలా థ్యాంక్స్ చెప్పి, దానికి బిల్లు 5000 అయితే 10,000 ఇవ్వబోయారు. అమ్మా వద్దమ్మా 5,000 మీరు వచ్చిన దానికి నేను తీసుకోవాల్సిందంటే, వాళ్ళు ఒక మాట చెప్పారు, జాగ్రత్త వినండి, అయ్యా మేము ఇలాంటి ఒక హోటల్ కట్టిస్తాము, నువ్వు ఒక మేనేజర్గా ఉండాలి అన్నారు. అదేంటి అంటే, నాకు మీలాంటి ఒక కొడుకున్నాడు, చనిపోయాడు, నీలో ఆ కంపాషన్, ఆ దయ ఉన్నాయి, అది చాలు మాకు. అంటే వాళ్ళు చాలా లక్షాధికారులు, ఆ దినాలు చెప్పాడు కోటీశ్వరులు, మేము అది కట్టిస్తాం, నువ్వు మేనేజర్గా ఉండే నేను నిర్వహించుకోవాలని అతను ఒప్పుకున్నదాకా వాళ్ళు ఒప్పుకోలేదు. అతను సమ్మతించాడు. ఆ తర్వాత అతన్నే దానిలో పెట్టారు. చూడండి, ఆయన కంపాషన్ చూపించి చేసినందువల్ల అతన్ని మర్చిపోలేకుండా కొడుకులాగా వారు అంతగా హెచ్చించారు. కాబట్టి అలాంటి విషయంలో మీరు గుర్తుపెట్టుకొని జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, నెహ్రూ గారు, గాంధీ గారు మనం మర్చిపోలేము. ఎందుకంటే వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు స్వాతంత్రం గుర్తు వస్తుంది. అలాగే మనం చనిపోతాం, కానీ మనం చనిపోయిన తర్వాత మన వెనక ఒక విషయం గుర్తు రావాలి. దట్ ఈస్ లెగసీ, వాట్ వీ లీవ్ బిహైండ్ అస్. ఏం మన వెనక వదిలిపెడతాం, మన పేరు తలంచగానే గుర్తు రావాలి.
అది ఆ మదర్ తెరీసా గుర్తొస్తుంది వెంటనే పేదలకు సహాయం చేసింది. అలా దేశం అంతా గుర్తు రాకపోవచ్చు, మేడికొండూరులో ఫలానా వాడంటే గుర్తు రావాలి వెంటనే. అంటే వీ మస్ట్ బి ఏ మోడల్ టు అదర్స్, వీ మస్ట్ ట్రై టు బి మోడల్. మనం అలా ఉండటానికి మనం ఇష్టపడితే గాడ్ విల్ హెల్ప్ అస్, దేవుడు మనకు సహాయం చేస్తాడు. చివరికి ఒక మాట చెప్తాను, మనము ఈ యొక్క క్యారెక్టర్ కెరియర్ కలిగి ఉండాలి. అంతేకాదు కొన్ని విషయాల్లో దయచేసి గుర్తించండి, ఎప్పుడైనా కొన్ని ఎంత ప్రయత్నించినా మనకి సహాయం దొరకదు, కొన్నిసార్లు నిరుత్సాహం ఉండిపోతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వీ నీడ్ గాడ్స్ హెల్ప్, మనకి దేవుని సహాయం అవసరం. అది కాదనకూడదు, తప్పకుండా గాడ్ విల్ హెల్ప్ అస్, చేస్తాడు. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ మేడికొండలో జరిగింది, మా చిన్నబ్బాయి రాత్రిపూట దాదాపు 12 గంటలకి వాంతులు విరోచనాలు అవుతుంది. సరే నా మిస్సెస్ ఆ టైంలో లేపటం ఎందుకని నేనే కడిగేసాను. కడిగిన తర్వాత మళ్ళీ వాంతులు అవుతున్నాయి, కడిగాను, మళ్ళీ విరోచనలు కడుగుతున్నాను. అట్లా 2-3 సార్లు అయిన తర్వాత నాకు చాలా మనసులో వేదన కలిగింది. నేను ప్రార్థన చేశాను, జీసస్ క్రైస్ట్, ప్రభా ఏమిటిది, ఈ బిడ్డ ఇలా అయిపోయాడు, అదేదో ఆ విరోచనాలు వాంతులు నాకు వస్తే బాగుండు, వీడు తట్టుకోలేడు, ఇప్పుడు హాస్పిటల్ ఎక్కడ తీసుకెళ్ళడానికి వీల్లేదు, ఏమిటిది అని మనసులో వేదన పడి నేను ప్రేయర్ చేశాను. చేస్తే అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, చూడు నువ్వు కొత్త సైకిల్ కొనుక్కున్నావు అనుకో, చక్కగా వేసుకొని తిరుగుతూ ఉంటావు, కొన్నాళ్ళకి గాలిపోయింది లేకపోతే టైర్ బరస్ట్ అయింది, ఏడుస్తావా? ఏడవు. సైకిల్ స్టాండ్ దగ్గర తిరిగి గాడి కొట్టిస్తావు, పంచర్ ఇస్తావు, అంతే కదా. దాని గురించి నువ్వేమి ఫీల్ అవ్వు. అంతే, మానవ శరీరంలో మీరు ఉన్నారు కాబట్టి కడుపు నొప్పి, జ్వరం ఇలాంటివి వస్తూ ఉండి పోతూ ఉంటాయి, ఎందుకంత కృంగిపోవాలి అన్నాడు. అంతే, నా మనసు తేలికైపోయింది. ఆ మరుసటి రోజు 2 రోజులు తగ్గిపోయింది. అలాగే మనకు కూడా కొన్నిసార్లు తెలియకుండానే చాలా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం, తల్లిగా తండ్రిగా లేకపోతే మన పిల్లలు కూడా. మనము ఆ విధంగా గైడెన్స్ ఇచ్చినట్లయితే గాడ్ విల్ హెల్ప్ అస్. ఇఫ్ యు ప్రే టు గాడ్, గాడ్ విల్ హెల్ప్. అది నా యొక్క జీవిత అనుభవం. దేవుడు అలా మిమ్మల్ని ఆశీర్వదించాలని తెలియచేస్తూ ఆశీర్వదిస్తూ నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్క్. మన సెల్ఫ్ ఇంట్రడక్షన్కి ముందు మన స్కూల్లో చదువుతున్నటువంటి 3 చిన్నారులు పరీక్షపై చర్చ అంటే మోదీ గారితో డైరెక్ట్గా మాట్లాడటానికి మన స్టేట్ నుంచి మన స్కూల్ తరఫున సెలెక్ట్ అయ్యారు. ఆ 3 పిల్లలు మనతోటి ఏదో చెప్పాలని ఉత్సాహపడుతున్నారు. Today I would like to tell about justice. Justice means fairness for everyone. It treats all people equally. Justice protects our rights. It punishes those who do wrong. Justice works society peaceful. Without justice, people feel unsafe. Thanking you given this golden opportunity for me to speak justice. I am studying 6th class in ZPHS Medikunduru. Today I am talk about policeman. A policeman is a public servant. He wears a khaki uniform. His work is hard. He works in all weathers. A police are entrusted with the duty of maintaining the peace, harmony of a society. They also harmony of a society. They also have the right to arrest and control people who do not follow the law. As a result, they are important as they protect our society. Thank you for giving me this wonderful opportunity to talk about. For me, कश्मीर का केसर जिसका तिलक लगाता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है, ऋषि मुनियों का देश यही जग का पटदाता है, भारत से मानवता का हुआ सदा उत्थान है, मेरा देश महान है,